దేవుని నామకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ పెద్దలకు, కమిటీ వారికి, ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మరి బాప్టిస్టు సంఘ కాపరి అయిన రమేశయ్య గారికి, మరి ముఖ్యంగా ఆర్కిస్ట్రా వారికి, వచ్చిన స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నేను ఐదవ వాడిగా ఈరోజు నాకు ఈ వాక్య సందేశము మరి ఇప్పుడు చదివిన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 44, 46 2 వచనాలు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మా, ఆయన అప్పగించేవారు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన్ను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండను. చాలమ్మా. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన గెత్సేము వనంలో శిష్యులతో మాట్లాడుతుండగా మరి ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. మన అందరికీ తెలుసు ఈ 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు ఆయన ఒక అధికార ముద్ర కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ 12 మందిలే కల్లా ఆయన ఒక ఖజానాదారుడు. వారిలో ఆ 12 మందిలో ఇటువంటి వాడు మరి దేవునితో సహవాసము చేస్తూ దేవుని దగ్గర ఉంటూ మరి ఈ విధంగా ఆయనకు మనసు ఎందుకు తోచిందో తెలియదు. ధనముకు ఆశపడి, డబ్బుకు ఆశపడి యూదా ఇస్కరియోతు ఆయనను పట్టి తలుచుకున్నాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుకు తెలుసు ఈ 12 మందిలో నన్ను ఒకరు పట్టిస్తారని చెప్పేసి ఆయన ముందుగానే హెచ్చరించాడు. అందరూ కూడా నేనా ప్రభు అని చెప్పి అన్నారు. కానీ యూదా అనేసరికి నువ్వు అన్నట్లే అని చెప్పేసి ఆయన పలికినట్లుగా మనం లేఖనములు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ధనాపేక్ష, ధనము ఇవన్నీ కూడా మానవుడికి అవి వచ్చేవి కావు. మరి 30 నాణ్యములకు మరి యేసు ప్రభు మరి ఆయన బోధించుండగా ఆయన ఎవరైంది కూడా ఎవరికి తెలియదు. రోమా సామ్రాజ్యము అధికారులకు కానీ మరి ప్రధాన యాజకులకు కానీ యేసు అంటే వారికి తెలియదు. మరి ఈ 12 మంది శిష్యులలో ఎవరిని పిలిచాడు? యూదా ఇస్కరియోతు. ఈ రోమా సామ్రాజ్య ప్రధాన యాజకులు ఆయన పిలిచారు. అయ్యా, నీకు ఆ యేసు అనే ఆయన్ను పట్టిస్తే నీకు 30 ఎండి నాణ్యములు ఇస్తాం అని చెప్పేసి అడిగినప్పుడు క్రూర ముఖంలో, క్రూర హృదయంతో యూదా ఇస్కరియోతు తీసుకున్నాడు. 30 నాణ్యములు తీసుకొని అర్ధరాత్రి పూట మరి సైన్యాన్ని ఎంపటి పెట్టుకొని వచ్చి వారికి చెప్తున్నాడు గుర్తులు. నేను ముందుగా వెళ్తుంటాను, మీరు నా ఎంబటి రండి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ ముద్దు ఆయనే యేసు ప్రభు.
అని చెప్పేసి గుర్తులు చెప్పినట్టుగా లేఖనంలో చెప్తుంది. యూదా ఇంత ద్రోహపు ముద్దు పెట్టి ఆయన చివరికి ఏమయ్యాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. అతడు అమ్మా ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. చాలమ్మా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభువుకు పిలాతు రాజుకు ఎప్పుడైతే అప్పగించాడో ముద్దు పెట్టుకున్నాడు, అయిపోయింది, పట్టించాడు. పట్టించిన తర్వాత మరి ఈయనకు పిలాతు దగ్గరకు తీసుకెళ్ళారు. యేసు ప్రభును తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం తీర్పు ఇచ్చాడు? ఈయనను సిలువ వేయండి అని చెప్పేసి తీర్మానం అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏం చేశాడంటే శిక్ష వేయంగానే యూదా ఇస్కరియోతుకు తెలిసింది. అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఇంత గొప్ప మహనీయుని నేను పట్టిస్తే ఏంది నా పరిస్థితి అని చెప్పేసి ఆ యొక్క ఇచ్చిన 30 నాణ్యములు తీసుకుని పోయి ఆ ప్రధాన యాజకుల దగ్గర పోయి ఇచ్చాడు వాళ్ళకి. మాకెందుకయ్యా నువ్వు ఇస్తున్నావు, నీకు ఇచ్చామో నువ్వు పట్టించావు. అందుకని చెప్పేసి వాళ్ళు అవి తీసుకోలేదు. ఆయన దేవాలయంలో విసిరేసి, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నేను ఆయన మహాత్ముని నేను ఎందుకు పట్టించాను, నాకెందుకు ఇంత హృదయం కలిగింది అని చెప్పేసి అంగలారుస్తూ మరి పోయి ఒక చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. చదివిన వాక్యంలో ఆయన ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే అవి అంగలార్చి ఏడ్చి ఊరి వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది ద్రోహపు ముద్దు అంటారు. ఇది ద్రోహపు ముద్దు. నాకు ఇచ్చిన ఈ యొక్క అంశంలో ఇక్కడ నేను 9 ముద్దులు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ 9 ముద్దులలో ఇప్పుడు ఈ ఇచ్చిన అంశము అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే, ఒకటి ఇప్పుడు చెప్పిన ముద్దు ఏంటి? ద్రోహపు ముద్దు. రెండవది పవిత్ర ముద్దు. మూడవది ప్రేమ కలిగిన ముద్దు. నాలుగవది అభిషేకం ముద్దు. ఐదవది దీవెనకరమైన ముద్దు, అది రక్త సంబంధానికి సంబంధం. ఆరో ముద్దు ఏంటంటే స్నేహబంధం ముద్దు, కృతజ్ఞతకు సూచన. ఏడవది అత్తాకోడళ్ళు విడిబాటు హత్తుకొనుట. 8వ ముద్దు తండ్రి కొడుకుల ముద్దు, మోసకారి ముద్దు. 9వది పాదచుంబరం ముద్దు, అదే పశ్చాత్తాపానికి ముద్దు. ఈ ఒక ముద్దు అయిపోయింది. మరి రెండో ముద్దుకు మనము వెళ్తున్నాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే అక్కడ, అమ్మా సహోదరులారా, అందరూ మీకు వందనములు చెప్పుకునేది
పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకున్నది. అంతేనమ్మా. ఇప్పుడు చదివింది 16 అధ్యాయం కదా, 20. 2 కోరింది 13వ అధ్యాయం 12 చదువమ్మా. పదమూడవ అధ్యాయము 12వ వచనము. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చెప్పుకున్నది. మనము ఈ పవిత్రమైన ముద్దు, మనము అందరం కూడా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవచ్చు. మంచి ప్రేమ కలిగిన ముద్దు, పవిత్రమైన ముద్దు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 1 కొరింథీ 16వ అధ్యాయంలో, మీరు వందనములు చెప్పుకున్నది, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నది, ఒకరినొకరు మరి సంతోషంగా సమాధానంగా ఉండండి. మనము పోతుంటే చిన్న పెద్ద లేదు, ఎవరికైనా వందనాలు చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే క్రైస్తవ విధానంలో ఉన్నాం కాబట్టి. అది దాన్ని ఏమంటారంటే పవిత్రమైన ముద్దు. తర్వాత వచ్చేసి ఇక్కడ మూడో ముద్దు బోధమ్మ, ప్రేమ కలిగిన ముద్దు. ప్రేమ కలిగిన ముద్దు 1 పేతురు 5వ అధ్యాయము 13వ వచనం. ఒకటో పేతురు 5వ అధ్యాయము 13. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన అమేయ కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకరు వందనములు చేసుకున్నాడు. ఇక్కడ కూడా అదే మాట పలుకుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఒకరికొకరు ముద్దులు పెట్టుకొని ఒకరికొకరు ప్రేమించుకొని ఇరుగు పొరుగు వారిని మనము ఇదేనట్లయితే అక్కడ మనము అందరం కూడా సంతోషకరంగా ఉంటామని చెప్పేసి ఇక్కడ మార్కు సువార్తలో చెప్తున్న మాట. 4వ ముద్దుకు వెళ్దాం. 4వ ముద్దు అభిషేకం ముద్దు. అధికారపు పట్టపు గుర్తు అంటారు దాన్ని. అధికారపు పట్టపు గుర్తు. ఇది 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే అక్కడ కనపడుతుంది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకొని, అమ్మా, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. రాజు లేకపోతే మరి దేవుడు చెప్పాడు సమూయేలుకు. సమూయేలు దేవుని మాట విన్నాడు. సమూయేలు చిన్నప్పుడే ఆయన స్వరాన్ని కనుగొన్నాడు. అయితే సమూయేలుకు చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజును తయారు చేయవయ్యా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనకు ఈయన సౌలు అనే వ్యక్తి ఈయన గాడిదల మీద రవాణా చేసేవాడట. ఈ గాడిదల మీద అప్పుడు మనకు బస్సులు, ఇవి లారీలు, పార్సల్ బండ్లు ఇవి లేవు ఆనాడు. అప్పట్లో ఆయనకు కొన్ని గాడిదలు ఉండేయంట. ఆ గాడిదల మీద ఆయన మోసుకొని ఆ గాడిదల మీద ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ తోలుకొని వచ్చేవాడట. అయితే ఒకానొక టైంలో ఈ గాడిదలన్నీ ఆ యొక్క సరుకులు వదిలేసి అడవిలోకి వచ్చాయి. ఈ అడవిలో వచ్చి ఇంటికి వెళ్ళాల. ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు, ఆ యొక్క గాడిదలు కనపడలేదు అని చెప్పేసి అడవిలోకి వెళ్ళి ఈ బత్యమయ్యని కట్టుకుని అడవిలో ఎదుగులాడుతూ ఉన్నారు. అతని స్నేహితులు ఒకటి తీసుకొని ఇద్దరు ఆ యొక్క అడవి అంతా గాలించారు. గాలించే గాడిదలు దొరకలేదు. దొరికి వచ్చేసపోయిన బత్యమంతా అయిపోయినాయి.
మరి ఏం చేయాలి, ఈ గాడిదలు కనపడలేదు, మరి ఏంటి అన్నప్పుడు మరి అతని దగ్గర ఉన్న సేవకుడు, అయ్యా ఇక్కడ ప్రవర్తన అనే సమయంలో ఒకడు ఉండరంట, మరి ఆయన దగ్గరికి పోతే మన గాడిదలు ఎక్కడ ఉంటాయో చెప్తాడంట. ఆయన దగ్గరికి వెళ్దామా అంటే, అయ్యా మనం దైవజీవుని కాడికి పోతే మరి మీద తీసుకెళ్ళాలి కదా, మన దగ్గర ఏం లేదే, తీసుకపోయినాయి అయిపోయినాయి, మరి ఏంటి ఎలా అని చెప్పేసి అంటే, ఆ సేవకుడి దగ్గర ఒక ఉంగరం, ఎండి ఉంగరం ఉందంట. ఆ ఎండి ఉంగరం ఇది ఆ యొక్క దైవజనుడికి ఇచ్చి చెప్పించుకుందామని అని చెప్పేసి ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సమూయేలు చూశాడు, మంచి చక్కనుడు, అందగాడు. ఎవరు? సౌలు, మంచి సౌందర్యవంతుడు కూడా. చూశాడు. సమూయేలు చూస్తున్నాడే, ఆహా ఈయన రాజు అవుతాడు, పర్వాలేదు, ఈ రాజుని తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన పడ్డాడు. సౌలు పిలిచాడు. సౌలు పిలిచి, నిన్ను ఒక అధిపతిగా చేస్తున్నాను, నీకు ఇష్టమేనని చెప్పేసి. అయ్యా నాకింతటి భాగ్యమా, చెయ్యమని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ చదువమ్మా. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించును, ఆయన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డారా, అతనికి మూడు చోట్ల మరి ఆయన అభిషేకించినట్లుగా లేఖనం చెప్తుంది. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. రాజును చేసి మరి చివరికి ఆయన పరిస్థితి కూడా చేసిన సమూయేలు మాట కూడా వినకుండా ఆ పరిస్థితికి వచ్చింది. అది అభిషేకపు ముద్దు, అది అధికారమైన ముద్దు. మనం ఇప్పుడు గవర్నమెంట్ ఒక ముద్ర వేసి నాకు ఆర్డర్ ఇచ్చిందంటే అది నాకు అధికారం కలిగే ముద్దు అనమాట. ఆ అధికారంతో నేను ఆ ఆర్డర్ తీసుకొని, అది అధికారం గుర్తు. ఈయన తైలం పోసి ముద్దు పెట్టుకున్నది. ఈయన ఒక అధికారిగా చేశాడు, ఒక రాజుగా నియమించాడు. ఇది 4వ ముద్దు. 5వ ముద్దుకు పోదాం. 5వ ముద్దు ఆదికాండము 55వ అధ్యాయము 31. సారీ తల్లి, 31:55. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. లాబాను యాకోబు మేనమామ. ఆయన ఊరికి వెళ్ళేటప్పుడు మనం కూడా, పిల్లలు నిద్రపోతుంటారు, మనం ఏదన్నా ఊరికి ప్రయాణమై వెళ్తుంటే అదొక ప్రేమ, అదొక రక్త సంబంధిక ముద్దు. పోత మనము పిల్లలను ముద్దు పెట్టుకొని వెళ్తుంటాం కదా. అదే లాబాను కూడా తన తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను కుమార్తెలను ముద్దు పెట్టుకొని ఆయన ఊరికి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది. ముద్దు పెట్టుకుంటాడు. ఇది రక్త సంబంధానికి గుర్తు. ఈ రక్త సంబంధమైన ముద్దు అన్నమాట ఇది. 6వ ముద్దుకి వెళ్దాం. స్నేహబంధమైన ముద్దు. స్నేహబంధమైన ముద్దు ఇది కృతజ్ఞతాస్తుతులకు
సూచన. ఒకటో సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనమమ్మ. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారములు చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచుండది. ఇలా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు దావీదు? ఎందుకంటే సౌలు దావీదును చంపబోయాడు. నాకంటే పెద్దవాడైతున్నాడు, నాకంటే మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటున్నాడు, ఇతను నేను చంపుతాను, నేను ఇతను మాత్రం బ్రతకనివ్వను అని చెప్పేసి సౌలు తన కూతురుని ఇచ్చి కూడా మరి సౌలు ఆయన ఒక ప్రకల్పం పలికాడు. అది తన కుమారుడైన యోనాతాను మరి ఏంటి మనకు దావీదు మరి ఎన్నో సహాయం చేసిన వాడు, పైగా మా అక్కనిచ్చాం, ఏంటి ఈయన మా తండ్రి గారు చంపాలనుకుంటున్నాడు ఎందుకు అని చెప్పేసి తన తండ్రిని కూడా అడిగాడు. అడిగితే నేను దావీదును తప్పనిసరిగా చంపాల్సిందే అని చెప్పినప్పుడు, అట్లయితే నువ్వే కదనని నేనే పోయి అక్కడ దావీదును మాట్లాడి ఇచ్చేస్తా అని చెప్పేసి అక్కడ వాళ్ళ నాన్న మాట తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదు అడవిలో తాక్కున్నట్టుగా లేఖనంలో ఉంది. అడవికి వెళ్ళాడు. అక్కడ ఆయన యోనాతాను వచ్చాడు. యోనాతాను వచ్చి తన బాణముల పద్ధతితో వచ్చి ఆ బాణములు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ బాణాలు ఈ యొక్క సేవకుడికి ఇచ్చి పంపించి, నువ్వు తీసుకెళ్ళరా, ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళమని చెప్పేసి ఈ బాణాలను తీసుకెళ్ళి అతను వెళుతుండగానే ఈ దావీదు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారాలు చేసి తన బావమర్దికి కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చాడు. ఎందుకంటే అందుకే మన పెద్దలు చెప్తారు, అన్నదమ్ములు చెడ చూసు బావమర్దులు బతుకు చూస్తున్నది. మరి ఈయన బావమర్ది, ఆయన మంచి కోరాడు, నేనున్నాను నీకు, నువ్వేమో చావద్దు, నువ్వు చనిపోవద్దు అని చెప్పేసి నేను దావీదు విజయంలో మరి యాసన్న గారు దావీదుకు నేను యోనాతానుకు కూడా నాటకం ఆడాం. నేను చంపబోయి నేను దావీదును నేను ఖర్చుకొని ఏడ్చాను. ఆ సీన్లో నేను ఉన్నాను. ఎందుకంటే ఆయన తండ్రి పెగ్గలు తీసినప్పుడు మరి తన కుమారుడైనటువంటి యోనాతాను మరి కాపాడినట్లుగా లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు. నీవు రాజ్యం మేలుకో, నీ రాజ్యం ఇదిగో అట్లా పోయి నువ్వు రాజ్యం పరిపాలన చేసుకోమని చెప్పేసినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అయితే 7వ ముద్దు, అమ్మా ఇక్కడ ఆదికాండము 29వ అధ్యాయము 13వ అధ్యాయంలో 13వ వచనం. ఆదికాండము లాబాను అమ్మా తన సహోదర కుమారుడైన చాలు ముద్దు పెట్టుకొని, ఎప్పుడు తండ్రిని మోసగించినప్పుడు రిబ్కా ఏం చెప్పిందంటే,
వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన తండ్రికి పెద్ద కుమారుడైన ఏశావుకు ఏం చెప్పాడు? నానా, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నేను అందుకుడని ఉన్నాను, నీకు నా దీవెనలను ఇస్తా అని చెప్పేసి నాకు ఒక మంచి వేటకెళ్ళి మంచి మాంసం తీసుకొని రా, నిన్ను దీవిస్తానని చెప్పేసి నా దీవెనలన్నీ నీకు ఇస్తానని చెప్పేసి చెప్పినప్పుడు మరి రిబ్కా అయినది ఒరే పెద్ద కొడుకు ఈ విధంగా ఇస్సాకు చెప్తున్నాడే, మరి నా చిన్న కొడుకు సంగతి ఏంటి అని చెప్పేసి ఆమె చిన్న కొడుకు చెప్పింది యాకోబుకు. అక్కడ పారిపోయి మరి ఈయన మోసగించి తండ్రి కాడ అది కూడా ఉంది, కానీ ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మళ్ళా 45వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 45:15లో అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని ఏడ్చిన తర్వాత అతని సహోదరులు చాలు. ఎవరి ఇల్లు? యాకోబు కుమారులలో ఏసేపు సంగతి మన అందరికీ తెలుసు. మరి వారి అన్నలు గుంటలో తీసుకుపోయి పెట్టి చావగొట్టాలని ప్లాన్ చేసుకొని మరి చివరికి ఐగుప్తు మరి బాటసార్లకు అమ్మితే అక్కడి నుండి మరలా మరి ఐగుప్తు రాజుకు ఆ రాజు దగ్గర ఆయన మంచి ఈవులు పొంది ఒక రాజుగా మరి ఆయన ఐగుప్తానికి వేలినట్టుగా మనము చూస్తున్నాం. ఆ టైంలో ఈ కానాలలో మరి కరువు రాగానే మరి అన్నలు పోయారు. సరే, ఎంత కష్టపెట్టినా ఎంత చంపాలనుకున్నా మరి అన్నలు, ఈయన రాజరికంలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. మరి ఉండే అన్నలు అక్కడికి వెళ్ళేసరికి ఏడ్చాడు అన్నలను చూసి. ఆ ప్రేమ, ఆ రక్త సంబంధం ప్రేమ, ఆ బంధువర్గం ప్రేమ అది పోతుందా? చూసి ఏడ్చాడు. ఏడ్చి వాళ్ళను చూసి ఇంత కష్టపెట్టారు, వాళ్ళను చంపాలనుకున్నారు అన్నలు. చివరి కాడికి పోయేసరికి, ఐగుప్తులకి పోయేసరికి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. ఈ యొక్క స్నేహ బంధము, రక్త సంబంధిక బంధవర్గం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఏడవ ముద్దమ్మ, 7 ముద్దు. రూతు గ్రంథము 14వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయము 14వ వచనం. వారు వెలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళవద్దనేను. అవును, చాలు. ఇక్కడ నయోమి కుటుంబము ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళింది. ఇక్కడ కరువు కాటకాలకు ఉండలేక మోయాబు దేశం వెళ్ళినప్పుడు మోయాబు దేశంలో తన భర్త, తన కుమారులు ఇద్దరు అక్కడనే ఈ ఓర్ప రూతును పెళ్లి చేసిన తర్వాత మరి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఇక్కడ ఏం చేస్తుంది?
అక్కడ ఒక్కటి ఈ ఇద్దరి కోడలను పెట్టుకుని ఉన్నది. అంటే అమ్మా కోడలకు చెప్తుంది, నేను మాత్రము నా దేశం వెళ్తున్నాను, మీరు మాత్రము ఈ దేశంలో మీ దేశం మీరు పోండి. నేను ఇక పిల్లలు నేను కని మీకు నేను ఇవ్వలేను, అందుకని మీరు వేరే పెళ్లి చేసుకొని మీ తల్లిదండ్రుల దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ దేవుని దగ్గర, మీ జనుల దగ్గర ఉండండి అని చెప్పేసి చెప్పినప్పుడు పెద్ద కోడలు ఓర్ప బాగా సంతోషంగా ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయినట్లుగా లేఖనంలో చెప్తుంది. అయితే రూతు అట్లా పోలేదు. రూతు పోకుండా, అత్త నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, నేను మాత్రం వెళ్ళను, నువ్వు తప్పనిసరిగా నాకు నీ దగ్గరే ఉంటాను, నీతోటే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, ఎక్కడ నువ్వు సమాధి చేయబడితే అక్కడ సమాధి చేస్తాను, అంతేకాని నేను మాత్రము నిన్ను వదిలిపెట్టిపోను. ఇప్పుడు ఈ కాలంలో మరి ఏ అత్తలు ఏ కోడలు చూస్తున్నారు చెప్పండి? మరి రూతు అలా ఉండబట్టి బోయాజును చేసుకొని ఆమె యేసు ప్రభు వంశావళిలో ఆమె జీవించినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తప్పనిసరిగా మరి మీరు కూడా తన అత్తలను ఎమ్మడించి అత్తా కోడళ్లకు మరి ఈ యొక్క విడిబాటు ఎడబాటు అనే మాటను ఈరోజు మీకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే రూతు హత్తుకొని పోయింది, పెద్ద కోడలు ఓర్ప విడిబాటు అయిపోయింది. పోతే 8 తండ్రి కొడుకుల ముద్దు. తండ్రి కొడుకుల ముద్దు ఇది మోసకరమైన ముద్దు. 27 ఆదికాండం 27, 26, 27 వచ్చిన 2 వచ్చిన చదవమ్మా. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకును, నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని అతనితో చెప్పాను. అతని దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వాదం కొరకు. చాలేమ్మా, మరి చెప్పాను ఇందాక. మరి యాకోబు మోసగించి మరి ఇస్సాకును ముద్దు పెట్టుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. అయితే రిబ్కా చేసిన పనిది మోసకరమైన ముద్దు. అయితే చివరికి మరి మనము ఎందుకంటే దేవుడు మోసకారి అని చెప్పేసి చివరికి ఆయనకు ఎన్నో మేలులు జరిగాయి. దేవుడి వలన దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మాట్లాడగలిగాడు. యాకోబు దీవించబడ్డాడు. మరి అక్కడికి మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గర మరి ఇద్దరు లేయా రాహేల్ వాళ్ళిద్దరిని పెళ్ళి ఆడాడు. వారికి 12 మంది సంతానం. మేలు పొందాడు ఇస్సాకు. అయితే ఏశావే ఇదైపోయాడు. ఏశావు మరి ఆయన బాప్తిసం కూడా తీసుకోకుండా ఆయన ఉన్నట్లుగా మన లేఖనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ముద్దు ఏంటి? మోసకరమైన ముద్దు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. అయితే 9వ ముద్దు పాదచుంబనం ముద్దు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37, 38. అమ్మా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనమునకు కూర్చుండి ఉండగా తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములు యొద్ద
నిలబడి ఏడ్చుచు ఆయన పాదములను కడిగి తల ఎంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తర పాదములు కూడా పూసను. చాలు. ఈయన ఈ ముద్దు ఏంటంటే పశ్చాత్తాపానికి ముద్దు. ఈమె పాపాత్మురాలు స్త్రీ. ఆమెను ఎవరు రానిలేదు. కొంతమంది ఏమంటారు ఏసే అంటారు ఆమెని, కొంతమంది వ్యభిచారం అంటారు, పాపాత్మురాలు అంటారు. ఈ స్త్రీ మరి యేసు ప్రభు ఆయన మాటలు విన్నది, ఆయన కనుగొన్నది. మరి పరిచయని ఇంట్లో భోంచేస్తుండగా చూసింది. యేసు ప్రభువుని చూసి ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ ఎలుక తొట్టుకి వెళ్ళి ఆయన పాదములు కన్నీటితో ఏడ్చి పాదములు కడిగిందంట. ఆ పాదములు కడిగి ఆమె తల ఎంటుకలతోటి ఆ పాదములు శుభ్రం చేసి ఆమె తీసుకుపోయిన అత్తర అది పోసినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం. అది పశ్చాత్తాపానికి ముద్దు. పశ్చాత్తాపడది, ఇక నేను చెయ్యను, నేను దేవుని ఎందే ఉంటాను. అక్కడ సమరయ స్త్రీ కూడా ఆ యాకోబు బావి దగ్గర ఆమె కూడా అలాగే ఉంది. సమరయ స్త్రీ, అయ్యా నీకు నాకు సాంగత్యం లేదు, మేము సమరయులము, మీరు యూదులు అన్నప్పుడు మరి ఆయన ఆమె గుట్టంతా బయట పెట్టాడు. నీకు 5 పెనిమిటి ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. కానీ ఆమె కూడా పశ్చాత్తాపడి దేవునిని, అయ్యా నా గుట్టంతా ఇప్పావు, నా గుట్టంతా చెప్పావు, మీరు అద్భుతకారులు, ఆశ్చర్యకర్తలయ్యా మీరు. మరి ఆమె పశ్చాత్తాపడి దేవుణ్ణి వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఈమె కూడా పాపాత్మురాలు స్త్రీ కూడా దేవుని వెంబడించినట్టుగా చూస్తున్నాం. మరి ఈ 9 ముద్దులు దయచేసి ఏమో తప్పులున్నా క్షమించాలని చెప్పేసి ఆర్కెస్ట్రా వారు ఉన్నారు కదా, ఏమి ఒక పాట పాడి వారికి ఒక ఉన్నదా? ఆర్కెస్ట్రా వారు ఎక్కడ ఉన్నా లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ అంశం ఏంటంటే మోసంతో యేసు ప్రభువును పట్టించాడు కాబట్టి ధనాపేక్ష మన్ని